నానా ఒక 100 రూపాయలు ఉంటే ఇస్తారా? ఏంట్రా ఇంత నీట్గా తయారయ్యావు? ఎక్కడికి వెళ్తున్నావేంటి? ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నానా. ఓ గుడ్ లక్ రా. అయినా కొంచెం తినేసి వెళ్ళరా. లేదు నానా, టైం అవుతుంది కదా. ఒరే, ఇంటర్వ్యూలో ఏం చెప్పాలన్నా కొంచెం ఓపుకుండాలరా. అందుకని కొంచెం తినేసి వెళ్ళు. నానా 500 ఖర్చులుకుంటే ఉంచరా. వెళ్ళు. మీ ఎడ్యుకేషన్ 2022లో కంప్లీట్ అయింది. ఇది 2025. ఇప్పటివరకు ఏం చేశారు? ఏం చేయలేదు సార్, ఇంట్లో ఖాళీగానే ఉన్నాను. ఓకే, టెక్నికల్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ C++. C is a basic level programming language, sir. C++ is a advanced level programming language, sir. C and C++ both are used to write the programs. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ లూప్. Loops are used to repeat a block of code, sir, until the next statement is met. There are different types of loops, sir, like do while, for loop. ఇది నీ రెజ్యూమేనా? నాదే సార్. ఇందులో ఉన్న క్వశ్చన్లే కదా అడుగుతున్నాను, చెప్పలేకపోతున్నావు. ఇలా అయితే చాలా కష్టం నీకు జాబ్ రావడం. ఈ కంపెనీలోనే కాదు, ఏ కంపెనీలోనే రాదు. ఓకే, ఇంక వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇలా అయితే చాలా కష్టం నీకు జాబ్ రావడం. ఈ కంపెనీలోనే కాదు, ఏ కంపెనీలోనే రాదు. ఏంట్రా బాబు ఈ ఎండలు? వాళ్ళ జాబ్ కోసం చెప్పేలోపు ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, బయట జాబ్ వేకెన్సీ ఉందని పెట్టారు. అక్కడ సార్ ఉన్నారు, వెళ్ళి అడగండి. థ్యాంక్స్ అండి. సార్, ఇక్కడ జాబ్ వేకెన్సీ ఉందని బయట చూశాను. అవును సార్, నాకు జాబ్ కావాలి సార్. ఇంతకు ముందు ఎక్కడైనా పని చేసావా? లేదు సార్, ఎక్కడ పని చేయలేదు. ఎక్కడ పని చేయలేదా? ఏం చదువుకున్నావు? నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను సార్. అంత చదువుకొని కాఫీ షాప్లో వర్క్ చేస్తానంటావేంటి? నేనున్న పరిస్థితికి నాకు ఏ జాబ్ అయినా ఓకే సార్. ఇంట్లో ఖాళీగా ఉండడం కన్నా ఏదైనా పని చేసుకుంటే మంచిదని. నీకు ఈ పని రాదు కదా? మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటాను సార్. రేపు నుంచి వచ్చే. థ్యాంక్ యూ సార్. సరే, ఉంటాను సార్. ఒరే, వెళ్ళిన పని ఏమైందిరా? నాకు కంపెనీలో జాబ్ రావడం కష్టం నాన్న. సరే, ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్ వస్తుందిరా. ఎందుకు బాధపడ్డావు? నీకు తప్పకుండా మంచి జాబ్ వస్తుంది. కానీ ఈ జాబ్ వచ్చేంత వరకు నేను ఖాళీగా ఉండలేను నాన్న. అందుకే ఒక కాఫీ కేఫ్లో జాయిన్ అయ్యాను. మీరు చెప్పుకో తగ్గట్టుగా గొప్ప ఉద్యోగం కాకపోవచ్చు కానీ ఒక మాదిరిగా జీతం వస్తుంది నాన్న. మీకు ఎంతో కొంత సహాయపడుతుంది. మనం చేసే పని చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదురా. కష్టపడి పని చేసి ఒకరిని మోసం చేయకుండా ఉంటే చాలు. చూడు, నీకు ఒక విషయం చెప్తాను విను. మనం కష్టపడి పని చేస్తే ఆ కష్టమే మనల్ని జీవితంలో ఒక స్థాయిలో ఉంచుతుంది. అబ్బా, బాధపడకరా. వెళ్ళి స్నానం చేయి.
బా ఎంతసేపు ఆ దిక్కుమాల సీరియల్ చూడకపోతే ఆ న్యూస్ ఏదైనా పెట్టొచ్చు కదే. ఇప్పుడు మీరు న్యూస్ చూసి దేశాన్ని ఏమైనా ఉద్ధరించాలా ఏంటి? మూసుకొని సీరియల్ చూడండి ముందు. రేయ్, ఈరోజు మొదటి రోజు కదా, ఆఫీసులో పని ఎలా ఉందిరా? బానే అయిందమ్మా, ఏవో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంతే. ఒరేయ్, ప్రతి చోట అలానే ఉంటుందిరా. నేను కూడా జాబ్ జాయిన్ అయిన కొత్తలో నాకు అలానే అనిపించిందిరా. రాను రాను నాకు అలవాటైపోయింది అనుకో, నీకు అలవాటైపోతుందిలే. సరే నాన్న. రేయ్, నీకు ఈ జాబు శాలరీ సరిపోతుంది అనుకుంటున్నావా? ప్రస్తుతానికైతే సరిపోతుంది అనుకుంటున్నాను నాన్న. ఒరేయ్, కొన్ని రోజులకి నిన్ను నమ్ముకొని ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి చాలా ఆశలుంటాయి. అవన్నీ నువ్వే తీర్చాలి. అవన్నీ తీర్చాలంటే నీకు ఒక మంచి జాబ్ ఉండాలి కదా. లేదు, నీకు ఇదే సరిపోతుందని అనుకుంటే నువ్వు ఇక్కడే ఉండిపోతావురా. అర్థమవుతుందా? నాకు అర్థమైంది నాన్న. ఇకపై నేను చేసే జాబ్ నా కోసం కాదు, నా వాళ్ళ కోసం. నా క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను నాన్న. సరే, ఆ సీరియల్ మార్చే. నీకు ఇంత ఇయర్ గ్యాప్ వచ్చింది, రీజన్? అప్పుడు నా పేరెంట్స్ నాకు అన్నీ ఇచ్చారు సార్. జాబ్ ఎందుకు అనిపించింది. మరిప్పుడు పేరెంట్స్ నాకు అన్నీ ఇచ్చారు కానీ నేను పేరెంట్స్కి ఏమి ఇచ్చానో ఆలోచించాను సార్. ఓకే, దట్స్ ఇంట్రెస్టింగ్. విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్. థ్యాంక్ యూ సార్. షౌరిక్, ఇంటర్వ్యూ ఏమైందిరా? 2 డేస్లో ఏదో ఒకటి ఇన్ఫార్మ్ చేస్తా అన్నారన్నా. ఓకే. రేయ్, బాధపడకరా, అంతా మంచిగా జరుగుతుంది. సరే అన్నా. షౌరిక్, ఇలా రా. ఇదిగో నీ ఫస్ట్ మంత్ శాలరీ. అంత ఫీల్ అవ్వకరా, తీసుకో. థ్యాంక్స్ అన్నా. నేనేం ఫ్రీగా ఇవ్వలా, నువ్వే కష్టపడి సంపాదించుకున్నావు. సరే అన్నా. అమ్మా, ఇదిగో నా మొదటి జీతం. నీ చేతులతోటే దేవుడి మాలు పెట్టరా వెళ్ళి. నేను పెడతానులే కానీ పదమ్మా, అలా బయటికి వెళ్ళి వద్దాం. ఇప్పుడు ఎందుకురా? అమ్మా, నా మొదటి జీతం వచ్చిందమ్మా, సరదాగా అలా బయటికి వెళ్ళి వద్దాం పద. డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టకరా. నేను సంపాదిస్తుంది ఎవరి కోసం అమ్మా? మీకోసమే కదా. మరి మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం ఖర్చు పెట్టాలి చెప్పు? అయినా సరే ఇప్పుడు వద్దురా. లక్ష్మి, వాడు అంతలా చెప్తున్నాడు కదే, వెళ్ళి రెడీ అవ్వచ్చు కదా. సరేనండి. ఒరే, ఆ, కావ్యకు కూడా ఫోన్ చెయ్యు, తీసుకొని వెళ్దాం. సరే అమ్మా. ఒక్క నిమిషం. హలో. హలో బంగారం, ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా. నా మొదటి జీతం అందుకున్నా. అమ్మ నాన్నతో సరదాగా అలా బయటకు వెళ్దాం అనుకున్నా. అమ్మేమో నిన్ను కూడా రమ్మని చెప్పింది. సో అలా మాతో పాటు వస్తావా? ఈ టైంలో ఎవరే? షౌరిక్కే. తనకి ఫస్ట్ శాలరీ వచ్చిందంట, ఫ్యామిలీతో బయటకు వెళ్దాం అంటున్నాడు. అవును మరి, ఆడది ఒక సాఫ్ట్వేర్ జాబు, దానికి 50,000 తెస్తాడు. నీకు ఏది కావాలంటే అది కొని పెట్టడానికి. అయినా వాడికంటే బుద్ధి లేదు, నీకు బుద్ధి ఉంది కదా. వాళ్ళ అమ్మా నాన్నలతో వెళ్తే నీకెక్కడ ప్రైవసీ ఉంటుంది? షౌరిక్, నాకు రావడానికి అవ్వదు, మీరు వెళ్ళండి. సరే కావ్య, పర్వాలేదు.
అయినా తన ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నట్టుంది. ఈసారికి అమ్మ నాన్నతో మంచిగా టైం స్పెండ్ చేద్దాం. పదన్నా నాన్న. రెడీయా? పద. ఇంతకీ కావ్య ఏమన్నదిరా? అది తను వాళ్ళ ఫ్రెండ్స్తో బిజీగా ఉందమ్మా. మనం వెళ్దాం పదండి. సరే సరే పద. సరే. ఒరేయ్, హోటలేంట్రా ఎంత పెద్దగా ఉంది? పట్టపగల ఇన్ని లైట్లేంట్రా బాబు? అలా అనకే, ఎవరైనా చూస్తే ఫస్ట్ టైం వచ్చావని అనుకుంటారు. ఎప్పుడు ఇక్కడికి వచ్చేదానిలా మాట్లాడే. ఒరే, నువ్వు ఆర్డర్ చేయరా బేగా. అమ్మా, నీకు మటన్ డిలైట్ పులావ్ చెప్పమంటావా లేదా సిగ్నిఫికెంట్ కాంబో చెప్పమంటావా? నాకు అందులో ఒక్కటి అర్థం అవ్వదురా. నీకు నచ్చింది ఆర్డర్ చెయ్యి, తిందాం. ఏదో ఒకటి చెప్పరా. ఎక్స్క్యూజ్ మీ. I will serve it. ఒరే, రోజు మీ అమ్మ వంట కన్నా ఈ బిర్యానీ సూపర్గా ఉందిరా. అయినా నువ్వు అమ్మ వంటకి హోటల్ వంటకి పోలుస్తావేంటున్నానా? అబ్బే, మీ అమ్మ వంట సూపర్, ఈ బిర్యానీ అస్సలు బాగలేదు. ఛే, 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 ఛే. అవునానా? బిర్యానీ ఏం బాగుంది చెప్పు. అదే అమ్మ వంట అయితే సూపర్గా ఉంటుంది కదా. మీరు భజన ఆపండి. నాకు తెలుసు నేను చేసే వంట మీద ఇది చాలా బాగుందని. మూసుకొని తినండి. సరే అమ్మా. రే, బీచ్ చాలా బాగుందిరా. అవునమ్మా. మనసుకు ప్రశాంతంగా ఉందిరా బాబు. రే, ఇంతకీ మీ నాన్నగారేరా బాబు? ఇక్కడే ఉండాలి కదమ్మా, మనతోనే వచ్చారు కదా. లక్ష్మి, హా? ఇందా. నా కోసం మొక్కజొన్నలు తెచ్చారండి. నాకు మొక్కజొన్నలు ఇష్టమని మీకు ఇంకా గుర్తున్నదండి? నిన్ను ఇష్టపడి నాకు నీ ఇష్టాల గురించి నాకు తెలీదా? నిన్ను చూసిన మొదటి రోజు నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఇప్పటికీ అంతే ప్రేమ ఉంది. నాన్నగారు, ఇక్కడ నేను ఒకనున్నాను గుర్తుందా? ఏదో కొత్త ప్రేమికుల్లాగా ఇద్దరు ఓ మురిసిపోతున్నారు. అయినా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఆ? ఇది మరీ బాగుంది. మీ ఇద్దరిని తీసుకొచ్చింది నేను, మళ్ళీ నన్ను అడుగుతున్నారు. ఆ, ఇదిగో నువ్వు కూడా తిను. ఆ, చూడరా ఆ బీచ్ ఎంత బాగుందో. ఒరే, చూడు మీ అమ్మ ఎంత బాగా ఆడుకుంటుందో. చాలా థ్యాంక్స్ రా. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? మా పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు మీ అమ్మని ఎప్పుడు బయటికి తీసుకెళ్లేదురా. కానీ ఇన్ని రోజులకి నీ వల్ల ఆ కోరిక నెరవేరింది. నువ్వు మా కోరికలు తీర్చడానికి చాలా కష్టపడ్డావు నాన్న. ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నావు. నువ్వు మా అన్ని కోరికలు తీర్చకపోయినా మాకెప్పుడు ఏ కష్టం రాకుండా చూసుకున్నావు. మాకింతకన్నా ఇంకేం కావాలి నాన్న? నువ్వు చాలా గొప్పోడివి. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదురా. నన్ను అర్థం చేసుకునే మీ అమ్మ దొరకడం నా అదృష్టం అంతే. నాకు చాలా సంతోషంగా ఉంది. లైఫ్ అంతా ఒకసారిగా మారిపోయింది. చూడు, లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ మార్పుకి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఒకసారి మంచి జరగవచ్చు, ఇంకొకసారి చెడు జరగవచ్చు. కానీ ఏం జరిగినా
మనం తీసుకునే నిర్ణయం మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. నానా మీరు నాకు చెప్పినవేమీ అర్థం కాలేదు. కానీ నీకు టైం వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతాయి. కానీ లైఫ్లో ఏం చేయాలో అర్థం కాలేనప్పుడు నా మాటలు గుర్తెచ్చుకో చాలు. సరే టైం అవుతుంది, ఇంకా పదని వెళ్దాం. లక్ష్మి రా, ఆడించాలు. వస్తున్నానండి. పదమ్మా. పదండి.